నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీతో అనుబంధం ఉన్న అందరూ కూడా ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియదు. సాధారణంగా కేసు నమోదైన తరువాత ముందస్తు బెయిల్ కోసం ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ కేసు లేకపోయినా సరే బెయిల్ పిటిషన్ వేయిద్దామని నాయకులు ఆరాటపడేలా ఉంది. రకరకాల కేసులు పెడుతున్నారు, స్టేషన్లకు తిప్పుతున్నారు, వేధిస్తున్నారు. ఇలా రకరకాలుగా జరుగుతోందనే ఆరోపణలు వైసీపీ వారి నుండొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పలుచోట్ల తన మీద సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కేసులు నమోదు కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొందిన ముందస్తు బెయిల్ మిగిలిన వైసీపీ నాయకులకు ఆదర్శం వంటిది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీకి చెందిన పలువురి మీద కేసులు నమోదవుతూ ఉండగా చాలా మంది బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ ప్రయత్నాలలో చాలా మందికి ముందస్తు బెయిళ్లు దొరకడం లేదు. కొందరికి బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతూ కేవలం అరెస్టు నుంచి రక్షణ అవకాశం మాత్రమే దక్కుతోంది. ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ వంటి వారికి అసలు ఏదీ దొరకలేదు. నెలల తరబడి ఇంకా రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు. అందరూ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండగా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎంచక్కా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమపై సోషల్ మీడియాలో కేసులు నమోదవుతున్న కార్యకర్తలకు న్యాయ సహాయం అందిస్తున్నాం అంటూనే ఉన్నారు. కానీ ఆ సహాయం ఎవరిని కాపాడడం లేదు, ఎవరిని కేసుల నుండి బయటకు పడేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అనుసరించిన వ్యూహాన్ని, పద్ధతిని వైసీపీ పెద్దలు, న్యాయ నిపుణులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వర్మ చాలా స్పష్టంగా తన వాదన వినిపించుకునేలా చేశారు. ఆయన మీడియా ఇంటర్వ్యూలో ఏం చెప్పారో అదే వాదన న్యాయవాదికి వినిపించారు. ఆ కీలకం గమనిస్తే వైసీపీ కార్యకర్తలు కేసులు పెడుతున్నా సరే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు.